పీసీఓడి వచ్చినప్పుడు స్ట్రెస్తో వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. బాడీ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. అయితే మిర్రర్లో చూసుకుంటే కూడా నా ఫేస్ ఎవరో వేరే వాళ్ళలాగా అయింది. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయ్యాను కదా. డాక్టర్ చెప్పారు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ తగ్గించాలి, లేకపోతే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ మాటలు వినగానే నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. నేను చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకొని మొత్తం జర్నీ బ్యాగ్ని తీసుకెళ్ళాను. అప్పటి నుండి నేను చేంజ్ అవ్వడానికి ట్రై చేశాను, కానీ చాలా కష్టపడ్డాను. అది చాలా కష్టం కూడా అనిపించింది. ఇక అప్పుడప్పుడు ఆశలు కూడా అయితే వదిలేసుకున్నాను, ఇది అవుతుందా కాదా అని చెప్పేసి. బట్ నా గోల్ ఏంటంటే నేను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వాలి. అది మాత్రం నా గోల్ అయితే గుర్తుంది. ఒకరోజు ఎప్పటికైనా ఇంకొకసారి అమ్మ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. నా స్టోరీ ఎవరికైనా కనెక్ట్ అయితే కామెంట్లో మీ స్టోరీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.